ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడారు. నమస్కారం గురువు. శ్రీమాత్రేనమండి. ఉగాది అయిపోయింది గురుగారు. మనకి ఏప్రిల్ మాసంలో ఉన్నాం ప్రస్తుతం. మనకి మరి వృషభ రాశి వాళ్ళకి ఈ నెల విశేషంగా ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఎలా ఉంటాయి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా వృషభ రాశి వారికి ప్రస్తుతము ముఖ్యంగా గురుగ్రహం అనేటువంటి 2వ స్థానంలో సంచరిస్తుంది కాబట్టి వృషభ రాశి వారికి పర్వాలేదు. ఈ 2 నెలలు కాస్త మంచి యోగాలే ఉన్నాయి. తర్వాతి కాలంలో మళ్ళీ తృతీయంలోకి గురువు మారిపోతాడు కాబట్టి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే గనక వీళ్ళకు శని 11వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. శని 11వ స్థానంలో లాభదాయకంగానే ఉన్నాడు కాబట్టి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్లకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు తొందరగా పూర్తయిపోవడానికి ఈ 2 నెలలు వీళ్ళకు చాలా కీలకంగా ఉపయోగపడుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా ఈ 2 నెలలు కాస్త మంచి యోగమే అని చెప్పుకోవచ్చు. తదుపరి కాలం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఇక రాబోయేటటువంటి ఈ రోజులలో కనుక చూసుకుంటే ఏప్రిల్ మాసం వీళ్ళకు యోగదాయకమైనటువంటిది, లాభదాయకమైనటువంటిది అని తెలుసుకోవచ్చు. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగుంటాయి గురుగారు వీళ్ళకి? ముఖ్యంగా నేను చెప్పాను కదండి, శివుడికి అభిషేకం చేసుకోవడము, వీలైనంత వరకు దేవాలయాన్ని సందర్శించుకోవడము. ఇప్పుడు రాబోయేటటువంటిది అక్షయ తృతీయ, అద్భుతమైనటువంటి యోగం. తరువాత వీళ్ళకి జూన్ తర్వాత బాగాలేదు కాబట్టి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళు వచ్చి ధనాకర్షణ తంత్రయాగంలో పాల్గొనాలి. ఎందుకంటే తదుపరి కాలం గడ్డు కాలము ఆర్థిక పరంగా వీళ్ళకు చాలా గడ్డు కాలం కాబట్టి ఆ గడ్డు కాలాన్ని దాటు వెళ్ళడానికి, ఆ గడ్డు కాలాన్ని తట్టుకోవడానికి అక్షయ తృతీయ రోజున జరిగే ధనాకర్షణ తంత్రయాగంలో పాల్గొంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. కాబట్టి నేను చేసే ధనాకర్షణ యాగంలో మీ కింద నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది లిమిటెడ్ పీపుల్స్కి మాత్రమే, అందరికీ కాదు. కాబట్టి మీరు ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో తప్పకుండా వాళ్ళైతే ధనాకర్షణ తంత్రయాగం చేయించుకోవాలి. వచ్చిన వాళ్ళకి ఒక యంత్రం, ధనాకర్షణ యంత్రం ఇస్తాను. అలాగే శివశక్తి స్ఫటికలింగం కూడా ఇస్తాను. ఇది దేనికోసం చేసుకోవాలి అంటే డబ్బు రావడానికి, అలాగే మీకున్నటువంటి అప్పుల బాధలు తీరిపోవడానికి, వృత్తి వ్యాపారాలలో సక్సెస్ సాధించడానికి, డబ్బుని ఎక్కువగా ఆకర్షింపబడడానికి ఈ ధనాకర్షణ యంత్రం మీ జీవితంలో ఉపయోగపడుతుంది. కాబట్టి రాబోయేది గడ్డు కాలం కాబట్టి ఆ గడ్డు కాలాన్ని తట్టుకోవడానికి తప్పకుండా యాగం చేయించుకోండి. కాబట్టి వీళ్ళు పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ కావచ్చు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా చక్కబెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, వృత్తి వ్యాపారాల్లో ఏదైనా పెండింగ్లో ఉన్న అమౌంట్ అవన్నీ కూడా తొందరగా వసూలు చేసుకునే ప్రయత్నాలు మొట్టమొదటిగా చేసుకోవాలి. ఈ 2 నెలలు అవే పనులు వాళ్లకు. ఇక మూడో విషయం ఏమిటి అంటే కనుక ఈ 2 నెలలు వీళ్ళకు ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. తరువాతి కాలంలో కాస్త ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. ఇక రాబోయేటటువంటి ఈ వృత్తి వ్యాపారాదులు చేసేటటువంటి వారికి కూడా కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వీళ్ళకు తర్వాతి కాలంలో మంచి సత్ప్రయోజనాలు ఏర్పడుతూ ఉంటాయి. వృషభ రాశి వారు ముఖ్యంగా దేవాలయాలను దర్శించుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో. ఆ తర్వాత వీళ్ళు ఇంటి యందు శుభకార్యాలు చేయడం కానీ, అకాల భోజనాలు చేయడం కానీ, వృత్తి వ్యాపారాదుల వల్ల విదేశాలకు వెళ్ళడం కానీ, లేదు అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళడం కానీ, ఇలాంటివి ఎక్కువగా చేసేటటువంటి ప్రయత్నాలు వృషభ రాశి వారు చేస్తారు. స్థానచలనం మరి కలిసి వస్తుంది అంటారు వాళ్ళకి? ఇప్పుడు వీళ్ళకు స్థానచలనం అయితే ఏర్పడేటటువంటి యోగమే ఉంది. అంటే ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారడం కానీ, లేదా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం, ప్రయాణం చేయడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు వివాహం కానటువంటి వారికి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ 2 నెలల్లో వివాహం కుదిరేటటువంటి అవకాశం, లేదా వివాహం జరిగేటటువంటి అవకాశం అయితే తప్పకుండా ఏర్పడుతూ ఉంటుంది. లేదా కనీసం నిశ్చితార్థమైన అయ్యేటటువంటి యోగము తప్పకుండా ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. ఈ ధన నష్టం అంటే గురుగారు ఇప్పుడు ఈ బెట్టింగ్లో డబ్బులు పెట్టడం ద్వారా ఇంకేదన్నా సోర్సెస్ ద్వారా ధన నష్టం ఏదన్నా ఉంటుందంటారు వీళ్ళకి? ఇప్పుడు అయితే ధన నష్టం అయితే ఏమీ లేదండి. వీళ్ళకు ధన నష్టం అనేటటువంటిది జూన్ 1వ తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది. మీరు అన్నట్టుగా బెట్టింగ్ యాప్స్లో పెట్టడం కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టడం కానీ, జూదం ఆడటం వల్ల కానీ, లేదా పరాయి స్త్రీ వల్ల కానీ డబ్బు కోల్పోయేటటువంటి లక్షణాలు అయితే తప్పకుండా ఉంటాయి. కాబట్టి అందుకే ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వచ్చేటటువంటి డబ్బులను దాచుకునే ప్రయత్నం చేయండి. తదుపరి జూన్ 1వ తారీఖు నుంచి 2027 జూన్ వరకు మీరు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏప్రిల్ మే అదృష్ట యోగము,
జూన్ 1వ తారీఖు నుంచి 2027 జూన్ వరకు కూడా వీళ్ళకు గడ్డు కాలం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అనవసరం డబ్బులు ఇచ్చి మోసపోకండి. అలాగే ఎవరికి షూరిటీలు ఉండకండి. ఎవరికి అనవసరంగా నోటికి ఏది పడితే అది మాట మాట్లాడకుండా, ఎవరికి మాటలు ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా పడండి. అలాగే వీలైనంత వరకు మీకు టైం దొరికిందా ఏదైనా దేవాలయంలో కాలక్షేపం చేయండి. దగ్గరలో ఉన్న దేవాలయం కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న ఆలయాలు కావచ్చు, అక్కడ కాలక్షేపం చేసుకోండి. వీలైనంత వరకు దైవిక సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి సోమవారము శివుడికి రుద్రాభిషేకం చేయించుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు తదుపరి రాబోయే కాలం కాస్త ఉపశమనాన్ని కలిగించేటటువంటి కాలంగా ఉంటూ ఉంటుంది. ప్రస్తుత కాలం అయితే వీళ్ళకు బాగానే ఉంది. మీరు అన్నట్టుగా ఏప్రిల్ నెలలో కలిసి వచ్చే కాలమే, అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు ఈ మాసం? ఈ మాసంలో వృత్తులలో అంటే ఫైనాన్స్ రంగం వాళ్ళకి కలిసి వస్తుంది. హోటల్ బిజినెస్ చేసే అంటే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది. ఎవరైతే క్లాత్ బిజినెస్ చేస్తున్నారో అలాంటి వారికి కలిసి వస్తుంది. కాస్మెటిక్ బిజినెస్ చేసే వాళ్ళకు కలిసి వస్తుంది. బ్యూటీ పార్లర్ వాళ్ళకు ఈ యొక్క నెల కలిసి వచ్చేటటువంటి అవకాశాలండి. కాబట్టి వీళ్ళందరికీ కూడా కలిసి వచ్చేటటువంటి మార్గాలు వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. గురుగారు, ముఖ్యంగా కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్నా, వివాహాలు త్వరగా జరుపుకోవాలన్నా ఎలాంటి ప్రత్యేక పరిహారాలు ఉంటాయి వీటికి? తప్పకుండా వివాహం తొందరగా కావాలి అంటే అమ్మాయిలకైతే పురుష పాశుపత అంటే మన వివాహ పాశుపతం అని చెప్పేసి ఉంటుంది. ఈ మన కన్యా పాశుపతం, వర పాశుపతం అని ఉంటుంది. ఆ అమ్మాయిలైతే వర పాశుపతం చేయించుకోవాలి, అబ్బాయిలైతే కన్యా పాశుపతం చేయించుకోవాలి. అలా చేయించుకోవడం ద్వారా శీఘ్రంగా వివాహాలు జరిగేటటువంటి యోగాలు తప్పకుండా కలుగుతాయండి. ఓవరాల్గా ఈ మాసం ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటల్లో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.